శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 8, 9 తేదీల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని చూడండి. మీకేం జరగబోతుందో, మీ శుభ అశుభ ఫలితాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్కి స్వాగతం. ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీరు అత్యంత శుభవార్తని వినబోతున్నారు. జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారని చెప్పుకోవాలి. మీరు తలపెట్టిన పనులు సక్సెస్ఫుల్గా సాధిస్తారు. మీ విజయాన్ని చూడలేక మీకు ఎక్కువగా శత్రువులనేది ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు ఏ పనులు ఎలాగైనా ఆపేయాలని, మీరు చేసే పనులకు ఆటంకాలు కల్పించాలని చూస్తారు. శత్రువులు పొంచి ఉంటారు. మీరు చేస్తున్న పని ఏదైనా నూతన నిర్ణయాన్ని తీసుకునే ముందుగా ఆలోచించండి. తొందరపడకండి. శత్రువులు ఎవరైతే మన పక్కన ఉంటారో వారికి విషయాన్ని తెలియకుండా గోప్యంగా ఉంచుకోండి. మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ గోతులు తవ్వుతూ ఉంటారు. పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ రాశి వారికి ఏదైనా ఒకసారిగా చెబితే చాలా త్వరగా అర్థమవుతుంది. అవగాహన కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివితేటలుగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకుంటారు. ఏదైనా చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు మీరు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అన్నారంటే చాలు, దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. అలాగే మీరు ఒకసారి ఏదైనా వస్తువు గాని మనిషి గాని మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే అదే మాట పైన నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో ఉంటారు. ఈ రాశి వారు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అంతేకాదు కోపం విషయానికి వస్తే వీరికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది. ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడ్డానికి వీళ్ళు కోపంగా కనిపిస్తారు గాని వీరి మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు. ఇకపోతే వారు ఒకసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్లీ వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. నలుగురితో స్నేహంగా ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు అనేక అంశాలు ఎదుటివారి చేతిలో మోసపోవడం అనేది ఎన్నోసార్లు జరిగింది. అది వృత్తిపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అనేక రకాలుగా అయినా బంధుత్వం పరంగా కావచ్చు, ఈజీగా మోసం చేస్తూ ఉంటారు. అభివృద్ధి అనేది సాధిస్తూ ఉంటారు. రెట్టింపు వేగంతో మళ్ళా పనులను ముగిస్తూ ఉంటారు. ఈ 3 తేదీల్లో వీరికి అదృష్టంగా చెప్పుకోవాలి. మంచి అద్భుత ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఆచితూచి అడుగులు వేయడం వల్ల, మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి మేలుకలంగా ఉంటుంది. ఎటువంటి తొందరపాటు లేకుండా పెద్దల సలహా మేరకు, నిపుణుల సలహా మేరకు మంచి ఆలోచన చేస్తే గనక కోరుకున్న మంచి జరుగుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ప్రేమ వివాహం కానీ, మీరు అనుకున్న సంబంధం ఏదైనా అనుకుంటే అది మీకు ఖచ్చితంగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఇక ఉద్యోగరీత్యా కానీ, విద్యపరంగా కానీ, విదేశీ ప్రయాణం కానీ చేయాలనుకునే వారికి ఈ 3 రోజులు అనుకూలంగా అని చెప్పుకోవాలి. అనుకూలమైన సమయాన్ని ఉపయోగించుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. గొప్ప శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. నూతన గృహం కట్టుకోవాలి అనుకున్నా, స్థలాలు కొనాలి అనుకున్నా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బులు మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభిస్తారు. ఇది వరకు మీరు వడ్డీకి ఇచ్చిన ధనం మీకు తిరిగి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు చాలా ఆలోచనతో మెసులుకుంటే గనక మీకు ఖచ్చితంగా లాభదాయకమైన రోజుగా మారుతుందనే చెప్పుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక ఈ జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.